నిజాయితీగా పనిచేసే అధికారులకు ఎప్పటికైనా ప్రమాదమే. అయినా సరే ప్రమాదాలకు ఎదురెళ్లి మరి డ్యూటీ చేస్తారు. అలాంటి వాళ్ళలో ఒకరే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆఫీసర్. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకగా భావించే ఆఫీసర్ ఆయన అవినీతి చేస్తే అస్సలు ఊరుకోడు. ఎంత పెద్ద డాన్ అయినా, రాజకీయ నాయకుల అండదండలున్న తోపైనా సరే తప్పు చేస్తే మక్కిళ్లు ఇరగొట్టి జైల్లో కూర్చోబెడతాడు. డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తే సొంత పోలీసులను కూడా ఉపేక్షించడు. ఇంత నిజాయితీగా ఉన్నందుకేనేమో ఏ తప్పు చేయకపోయినా 7 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు. కానీ నిజం ఎప్పటికైనా బయటపడుతుంది అన్నట్టుగా తన తప్పేం లేదని జైలు నుండి బయటకొచ్చి మళ్లీ డ్యూటీలోకి ఎక్కాడు. ఏ పోలీసులైతే తనని అరెస్ట్ చేసి ఈడ్చుకుంటూ వెళ్లి జైల్లో వేశారో అదే పోలీసులు రెడ్ కార్పెట్ వేసి సెల్యూట్ చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇలాంటి గట్స్ ఉన్న ఆఫీసర్ బహుశా ఈయనేనేమో. ఎవరు ఈ ఆఫీసర్, ఎందుకు జైలుకు వెళ్లాడు అనేది ఈ రోజు వీడియోలో చూద్దాం. ఈ స్టోరీ పూర్తిగా విన్న తర్వాత మీరు కూడా సెల్యూట్ అనకపోతే ఒట్టు. ముంగనహల్లి నారాయణ స్వామి దినేష్ రాజస్థాన్ క్యాడర్ కు చెందిన 1995 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. కర్ణాటకలోని ఓ చిన్న గ్రామంలో పుట్టిన దినేష్ చిన్నప్పటి నుండి చదువులో చురుకు, ఆటల్లోనూ ముందుండేవాడు. తండ్రి నారాయణ స్వామి కర్ణాటకలో తహసీల్దార్. నిజాయితీ గల ఆఫీసర్ ఆయన. ఎవ్వరికి భయపడేవాడు కాదు. గౌరవించడం వేరు, భయపడడం వేరు. మనం నిజాయితీగా ఉన్నంత కాలం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అంటూ చిన్నప్పటి నుండి ఎంతో స్ఫూర్తిగా కొడుకుని పెంచాడు. బహుశా ఆ లక్షణమే దినేష్ కి వచ్చిందేమో. ఇక దినేష్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లో ఇంజనీరింగ్ బ్యాచిలర్స్ పూర్తి చేశాడు. అయితే సమాజం పట్ల ఆయనకున్న బాధ్యతే తనను సివిల్స్ వైపు నడిపించింది. పోలీస్ అయితే అవినీతిని అంతమొందించొచ్చని, సామాన్యుల కష్టాలు తీర్చొచ్చని, అక్రమాలు చేసేవారి తాట తీయొచ్చు అనుకున్నాడు. అలా 1995లో సివిల్స్ పాస్ అయ్యాడు. ఐఏఎస్ అయ్యే ఛాన్స్ ఉన్నా వద్దనుకొని పట్టుబట్టి మరి ఐపీఎస్ అయ్యాడు. మొదటి పోస్టింగ్ రాజస్థాన్ లోని దౌసాలో ఎస్పీగా కెరియర్ స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత కరౌలి, జుంజును, సవై మాధోపూర్, అల్వార్ మరియు ఉదయపూర్ లకు ట్రాన్స్ఫర్ అయ్యాడు. 13 ఏళ్లలో దాదాపు 7 సార్లు ట్రాన్స్ఫర్ అయ్యారాయన. ఎందుకంటే ఎక్కడ డ్యూటీ చేసినా తన పనితనంతో అక్రమార్కుల గుండెల్లో రైలు పరిగెత్తించేవాడు. కొన్నిసార్లైతే రాజకీయ నేతలు ఇతన్ని ట్రాన్స్ఫర్ చేయమంటూ ఉన్నతాధికారులకు అర్జీలు పెట్టుకునేవారంటేనే అర్థం చేసుకోవచ్చు దినేష్ పనితనం ఎలా ఉండేదో. లంచాలకు కకృతి పడడు, డబ్బుల్ని వెనకేసుకోవాలనే ఆలోచన లేదు, పొగడతలకు లొంగిపోడు, విమర్శలకు కృంగిపోడు. ఇలాంటి వాడితో మేం వేగలేం బాబోయ్ అంటూ పారిపోయే వాళ్ళు రౌడీ మూకలు. ఈ క్రమంలోనే 2007లో లష్కరే తోయిబా సభ్యుడు సోహ్రాబుద్దీన్ షేక్ మరియు తులసీరాం ప్రజాపతిని ఎన్కౌంటర్ చేసినందుకు గాను దినేష్ అరెస్ట్ అయ్యాడు. ఎంతో ఇష్టమైన పోలీస్ డిపార్ట్మెంట్ నుండి సస్పెండ్ అయ్యాడు. ఆ వ్యవహారంలో తన తప్పు లేకుండానే శిక్ష అనుభవించడానికి సిద్ధమయ్యాడు దినేష్. అప్పటి వరకు మీరు గ్రేట్ సార్, మీరే మాకు ఆదర్శం అంటూ పొగిడిన పోలీసులే అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. అలా అహ్మదాబాద్ లోని సబర్మతి జైల్లో నరకం అనుభవించాడు దినేష్. ఈ అరెస్ట్ వెనుక రాజకీయ నేతల హస్తం కూడా ఉందనే ప్రచారం ఉంది. అయినా ధైర్యం కోల్పోకుండా ఏదో ఒక రోజు నిజం గెలుస్తుందని ఆశించి చివరకు 7 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఈ కేసుపై ఇన్వెస్టిగేషన్ చేసిన సిబిఐ దినేష్ నిర్దోషి అని తేల్చడంతో జైలు నుండి బయటకొచ్చారు ఆయన. సస్పెన్షన్ ను ఎదుర్కొని 7 ఏళ్లు జైల్లో గడిపిన తర్వాత దినేష్ 2014లో విడుదలయ్యారు. ఆ తర్వాత రాజస్థాన్ ఏసీబీలో ఐజీ పోస్ట్ హోదాలో డ్యూటీకి ఎక్కారు. అటకెక్కిన ఎన్నో కేసుల్ని రీఓపెన్ చేశాడు దినేష్. ప్రతి డిపార్ట్మెంట్ లోనూ అవినీతే. పెద్ద పెద్ద ఆఫీసర్లు సైతం గుట్టు చప్పుడు కాకుండా 100 కోట్లు వెనకేసుకున్నట్టు తేలడంతో 6 నెలల్లోనే తన పనితనాన్ని అవినీతి అధికారులకు చూపించడం స్టార్ట్ చేశాడు. ఈ క్రమంలో గనుల శాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఐఏఎస్ అశోక్ సింఘ్వి 2,50 లక్షల లంచం తీసుకున్నట్టు సమాచారం తెలుసుకుని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని జైల్లో వేశాడు. అంతేకాదు డిసెంబర్ 11, 2020న 1,40,000 తీసుకుంటున్న ఐఏఎస్ ఇందర్ సింగ్ రావుని అరెస్ట్ చేసి కోటా సెంట్రల్ జైలుకు పంపించాడు. ఐపీఎస్ మనీష్ అగర్వాల్ ముంబై ఢిల్లీ ఎక్స్ప్రెస్ వే టెండర్ లో ఉన్న కంపెనీ నుంచి 10 లక్షల లంచం తీసుకుండగా అరెస్ట్ చేశారు. ఇక అవినీతి వ్యతిరేక దినోత్సవం రోజున డిఎస్పీ బైరోలాల్ మీనా 80,000 లంచం తీసుకుంటూ దొరికిపోయింది. అవినీతి లంచాలకు వ్యతిరేకంగా ఉదయమే ఊదరగొట్టు స్పీచ్ ఇచ్చిన మీనా అదే రోజు సాయంత్రం లంచం తీసుకుంది. జనవరి 2021న డిఎస్పీ సఫ్తాన్ ఖాన్ మరియు కానిస్టేబుల్ సల్మాన్ ఖాన్ 3 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఆర్పీఎస్ కైలాష్ చంద్ర అత్యాచార బాధితురాల నుండి డబ్బులు అడగడమే కాకుండా నీ పని చేస్తే నాకేమిస్తావని అడిగాడని అరెస్ట్ చేసి తాట తీసేశాడు. ఎస్డీఎం పుష్కర్ మిట్టల్ మరియు ఎస్డీఎం పింకీ మీనా ముంబై ఢిల్లీ
ఎక్స్ప్రెస్ వే టెండర్ కంపెనీ నుండి 5 లక్షల లంచం తీసుకుంటూ దొరికిపోయారు. RIS ఆఫీసర్ సునీల్ జింగానియా గనుల యజమాని నుండి ప్రతి నెల 25,000 లంచం తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో వెంటనే అరెస్టు చేసేశారు. నిజాలు నిర్ధారించుకుని అవినీతి అధికారులను ఏరిపారేశారు. ఈ దెబ్బతో లంచాలు తీసుకోవాలంటేనే వణికిపోయే పరిస్థితి ఏర్పడింది రాజస్థాన్ లో. దీనికి కారణం దినేష్. ఇక 5 రాష్ట్రాల పోలీసులకు ముచ్చెమటలు పట్టించి చివరకు మా వల్ల కాదు అని చేతులు దులిపేసుకున్న కేసుని తన చేతుల్లోకి తీసుకున్నాడు IPS దినేష్. రాజస్థాన్ లోని అతిపెద్ద గ్యాంగ్స్టర్లలో ఒకరైన ములాసర్, ఆనంద్ పాల్ వాళ్ళని చూస్తే జనాలకే కాదు పోలీసులకు కూడా భయమే. కానీ ఆ గ్యాంగ్స్టార్లకు మాత్రం దినేష్ అంటే ఉచ్చ. దశాబ్దాల చరిత్రలో ఆనంద్ పాల్ ని టచ్ చేసిన పోలీస్ ఆఫీసర్ లేడు. కానీ దినేష్ మాత్రం నేరుగా అరెస్ట్ చేసి జైల్లో చిప్పకూడు తినిపించాడు. ఆనంద్ పాల్ జైలు నుండి తప్పించుకుంటే 2 నెలల పాటు వేటాడి ఎన్కౌంటర్ చేసేశాడు. అప్పటి వరకు జనాల్ని పీడిస్తూ అక్రమాలే అజెండాగా పెట్టుకున్న మాఫియా దినేష్ దెబ్బకి తోక ముడుచుకుని సైలెంట్ అయిపోయింది. ఇక వీటితో పాటు ఎన్నో హనీ ట్రాప్ కేసులను కూడా బయట పెట్టాడు దినేష్. రాజస్థాన్ లోని బడా పారిశ్రామికవేత్తలు హనీ ట్రాప్ చేసి కోట్లాది రూపాయలను దోపిడీ చేసిన చాలా మంది అమ్మాయిలతో సహా చాలా మంది పోలీసులు మరియు న్యాయవాదులను కూడా దినేష్ అరెస్ట్ చేశారు. ఆ తర్వాతే రాష్ట్రంలో బ్లాక్ మెయిలింగ్ కుంభకోణాల కేసులు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. ఇలా ఓ పోలీస్ ఆఫీసర్ గా ప్రతి డిపార్ట్మెంట్ లో తన వృత్తి ధర్మాన్ని అంతఃకరణ శుద్ధితో చేశారు ఆయన. తన నిజాయితీని చూసి ఎన్నో బెదిరింపులు వచ్చినా సరే చావనైనా చేస్తాను గాని తప్పు మాత్రం చేయను, తప్పు చేస్తే సహించను అని తన పనితనంతో నిరూపించిన సింగం. ఇక ఇంత మంచి ఆఫీసర్ దొరకడం రాజస్థాన్ వాసులు చేసుకున్న అదృష్టం. దినేష్ నిజాయితీకి, నిర్భయానికి ప్రతిరూపం. దేశానికి సేవ చేయాలనుకునే ప్రతి ఒక్కరికి ఆయన స్ఫూర్తి. ఆయన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే దినేష్ భార్య విజయలక్ష్మి. ఆవిడ PhD చేసింది. ఓ కాలేజ్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ఇక దినేష్ కి గేమ్స్ అంటే చాలా ఇష్టం. ఖాళీ దొరికినప్పుడల్లా గ్రౌండ్ లోనే కనబడతాడు. బుక్స్ చదవడం, యోగా చేయడం, ఫిట్ గా ఉండేందుకు వ్యాయామం చేస్తాడు. ఇది డేరింగ్ ఆఫీసర్ దినేష్ కథ. ఇలాంటి ఆఫీసర్ ని చూసైనా మన అధికారుల్లో మార్పు రావాలని కోరుకుందాం. ఇక పైన చెప్పినట్టు ఈ ఆఫీసర్ కి సెల్యూట్ చేయాలనిపించిందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.